भद्रं कर्णे विश्वयोमदेवो दिव्य मंत्र पुष्पं समर्पयामि नमस्काराणि समर्पयामि देवं वेदा शतमानं भवति युक्तयेन्द्रियाय सेवेन्द्रिये प्रतिष्ठते भक्तिमन्त्रार्था सत्या सबला सत्य वेदोक्त परिपूर्णायुष्यामि पार्वती राजराजेश्वर स्वामी देवता आरोग्यः प्रसाद सिद्धिः मनोवाञ्छावत् यावत् तथास्तु। మినిస్టర్ గారు 35 కోట్లతో అన్నసత్రం కట్టిస్తున్నాం. 35 కోట్లతో దానికి 20 కోట్లు ఉంది ఎంపీ రూపంలో. దాన్ని 100 కోట్లు తీసుకోమని చెప్పని అనుకున్నాం. ఇప్పుడు వారు 45 లక్షలు రాసి వేయాలి. 3,000 రాశారు. స్వామివారి ఇక్కడ స్వామివారి ఫోటో, అటు అమ్మవారి ఫోటో పెట్టి మా కులదైవం మా తాతలు, మా నాయనమ్మ, పూర్వీకుల నుంచి ఆ స్వామివారి పాదాలు కడిగేవాళ్ళండి. ఆ స్వామివారి దయతో ఈరోజు ధర్మపురి శాసనసభ్యులుగా, ప్రభుత్వ విప్పుగా అనుకోకుండా మా గౌరవ మంత్రివర్యులు ప్రభాకరణ గారు, మా సహచర శాసనసభ్యుడు, మా ప్రభుత్వ విప్పు శ్రీనారాయణ గారు మంచి పర్వదినంన ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి రోజు సోమవారం రోజు స్వామివారి యొక్క దర్శనము మరియు అభిషేకం చేసే అవకాశం దొరికినందుకు ఆ స్వామివారికి మేము ఎన్నడూ కూడా మేము మర్చిపోలేదని విషయం మనం చేసుకుంటూ, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, టూరిజం మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, హైదరాబాద్ గల వచ్చే భక్తులంతా కూడా రాత్రి పడుకొని మార్నింగ్ స్వామివారి దర్శనం చేసుకొని, చాలామంది మా ఫ్రెండ్స్, మా స్టేబ్లాస్లో ఇక్కడ స్వామివారి అభిషేకము, స్వామివారి పూజ పాల్గొని నెక్స్ట్ కొండగట్టు నుంచి నరసింహస్వామి దగ్గరికి వస్తున్నారు. టూరిజం కారిడార్గా ప్రకటించే విధంగా ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చెప్పి అన్న మంత్రివర్గ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టూరిజం కారిడార్కు ప్రత్యేక నిధులు కూడా ఇస్తున్నారు. నేను మొన్ననే జూపల్లి కృష్ణారావు మినిస్టర్ గారు కూడా కలిసి ఇక్కడ నుంచి ఇక్కడ మొదలైతే స్వామివారి దర్శించుకుని కొండగట్టు ఆంజనేయ స్వామి గారు స్వామిని, అదేవిధంగా ధర్మపురి లక్ష్మణ స్వామి, గోదావరి పవిత్రమైన గోదావరి అక్కడే పక్కనే కోట్లింగాలు ఉంటాయి. ఈ విధంగా చేస్తే ఇక్కడి నుంచి పోతే మనం ఈ విధంగా యూటర్న్ టూరిజం కారిడార్గా ప్రకటించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, టూరిజం మినిస్టర్ గారి ద్వారా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే విధంగా మంత్రివారి చొరవ తీసుకోవాలని సందర్భంగా మనం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి భోగి, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.